వైఎస్ జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్ కు మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలని ప్రశ్నించారు. ఇక భద్రత కావాల్సింది జగన్ కు కాదని, జగన్ నుండి రాష్ట్రానికి ప్రజలకు భద్రత కావాలని ఎద్దేవా చేశారు. ప్రజలంతా జగన్ నుండి భద్రత కావాలని మొన్నటి ఎన్నికల్లోనే స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఆ పర్యటనకు వచ్చింది, ఆయన పరామర్శకు వచ్చారా, బల ప్రదర్శనకు వచ్చారా? ఎందుకంటే నిన్న వీడియోస్లో అన్నిట్లో కూడా మనం చూసాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగడుగున కూడా డబ్బులు పంచుతూ పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ యొక్క తరలించి, అది కూడా ఏదో ఒక పబ్లిక్ ప్లేస్కో లేదా ఒక పబ్లిక్ మీటింగ్కో తరలించుకున్నారంటే అర్థం ఉంటుంది. కానీ ఒక హెలీప్యాడ్ దగ్గరికి అంతమందిని తరలించి, మరి అది కూడా హెలికాప్టర్ మీద దాడి అని చెప్తూ ఉన్నారు. మరి అక్కడికి వచ్చిందంతా కూడా మీ నాయకులు, అక్కడికి వచ్చిందంతా కూడా మీ కార్యకర్తలు. మరి హెలికాప్టరు మరి దెబ్బతిని ఉంటే మళ్ళీ గంటన్నర తర్వాత హెలికాప్టరు మరి ఎట్లా లిఫ్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది, ఏ విధమైన రిపేర్లు లేకుండా? అంటే అన్నీ మీ డ్రామాలు వరుసగా. అంటే ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాను చూసాం, గులకరాయి డ్రామాను చూసాం, ఏదైతే గొడ్డలిపోటు గుండెపోటుగా చిత్రీకరించినటువంటి డ్రామాను చూసాం. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా, ఒక ముందస్తు ప్రణాళికగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా.